రైట్. మరి ఎన్నికలకు ఈ రోజు ముందు మరి కట్టలు కట్టలుగా డబ్బు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాహనాలు యాక్సిడెంట్ అయితే చాలు నోట్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రలోభాల పంపిణీలో స్థానిక నేతల చేతివాటం అంతా ఇప్పుడు బయటపడుతూ వస్తోంది. మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆందోళన కూడా దిగిన సందర్భాలున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కేంద్ర బలగాల పహారాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సెక్షన్ 144 అమల్లో ఉంది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో అలసిపోయి ఫుట్బాల్ ఆటతో ఆయన సేదతీరారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు పోలింగ్లే వాడేసేరాపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో తప్పుడు ప్రచారంపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఇంకొక వైపు చూసుకుంటే బెట్టింగ్ల జోరు పెరిగింది. హోటళ్లు, లాడ్జులు కిక్కిరిసిపోతున్నాయి. యాప్ల సహాయంతో ఇంటి నుంచే బెట్టింగ్ గేమ్లు జరుగుతున్నాయి. 1కి 5 అయినా తగ్గేదేలే అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. మరి దేశకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండా రామ్మోహన్ రావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు, నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా బండా రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి బండా రామ్మోహన్ రావు గారు. నమస్కారం. అదే ఎప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఎన్నికలు వచ్చాయి అనేసరికి ఒక నెల ముందుగానే, ఇంకా చాలా ముందుగా కూడా చాలా సందర్భాల్లో డబ్బు పట్టుబడుతూ ఉంటుంది. కానీ ఇవాళ అయితే ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అంటే చాలా వరకు యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు మరి భయంతో వెళ్తున్నారనో లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. యాక్సిడెంట్ ఏదైనా ఒక కార్కి కానీ దేనికైనా జరిగిందంటే చాలా అందరూ నోట్ల కట్టలు బయటపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా బెట్టింగ్ అన్నది మాత్రం చాలా మరింత తీవ్ర స్థాయిలో జరుగుతోంది అన్నది బాగా వినిపిస్తున్న మాట అండి. ఎక్కడికక్కడ హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, అన్ని కిక్కిరిసిపోయి ఉన్నాయి. బెట్టింగ్లకు పాల్పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఎక్కువ మొత్తంలో అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? అర్చన గారు, మీకు అట్లా నరసింహరావు గారికి, జయరామ్ గారికి, మన ప్యానెల్లో నమస్కారం. అట్లాగే చెప్తాను, ఓటుకి మన జీవితానికి లంకే సంబంధం ఉన్నదని అర్థం చేసుకోకపోతే ఇట్లాగే బెట్టింగ్ ఇట్లాగే ప్రజల స్పందన కూడా ఇట్లాగే. మన ఓటు మన జీవితాన్ని మార్చేస్తుంది. ఓటు మన జీవితంలో 5 ఏళ్ల భవిష్యత్తును మనం నిర్దేశించుకుంటున్నాం అనే లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇప్పుడు చూస్తున్నాం. ఐపీఎల్ పీక్ లెవెల్ లో ఉంది. ఈ ఎన్నికల తర్వాతనే మనకు వచ్చే రిజల్ట్స్ లోపల ఐపీఎల్ మ్యాచెస్ కూడా అయిపోతాయి. అవునండి. దేశవ్యాప్తంగా క్రికెట్ జాబ్ ఎట్లా ఉన్నదో ఒక రకంగా అంతకంటే ఎక్కువ ఈ బెట్టింగ్ జాబ్ వచ్చింది. క్రికెట్ లో ఇట్లాగో రాజకీయాల్లో కూడా. ఎందుకంటే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు పేద ప్రజలు, అట్లాగే గ్రామీణ ప్రజలు అనుకోవడం లేదు, కానీ ఈ యూత్ కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న చాలా మంది ఈ ఎన్నికలను కూడా 1 డే క్రికెట్ మ్యాచ్ లాగా భావిస్తున్నారు. 1 డే కూడా 2020 మ్యాచ్ లాగా అనుకుంటున్నారు. అందుకని సరిగ్గా 24 hours ఇప్పుడు ఈ టైం కల్లా రేపు పోలింగ్ అయిపోతుంది. వెనక ముందు 4 ఓటేస్తారు. 24 గంటల్లో పోలింగ్ కథం, దుకాణం బంద్. అసలైన దుకాణం రేపటి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే ఓటు వేస్తారు, ఓట్ అండ్ షౌట్. ఓటు వేయడం, అరవడం కూడా ప్రజాస్వామ్యంలో అలవాటు అయిపోయింది. కానీ ఎవరు బాగాలేరు, అందరూ బాగాలేరు, ఎవరికి ఓటేస్తే ఏమిటి, లేకపోతే మనకు చచ్చిన దానికి వచ్చిందే కట్టడం అని ప్రజలు డబ్బులు తీసుకుంటుంటే, ఇటు పక్కనేమో సోషల్ మీడియాలో ఓటు హక్కు గురించి ఎంత ప్రచారం జరుగుతుందో వేయడంలోకి వచ్చాక ముఖ్యంగా గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు చాలా తేడా కనిపిస్తుంది. గ్రామాల్లో 90% వరకు పోలింగ్ పూర్తవుతుంటే ఇట్లాగే పట్టణాల్లో 70% దాటలేదు. అట్లాగే నగరాల్లో అయితే 50% కొట్టి దాటలేదు. హైదరాబాద్ నగరం అంటే మామూలుగా ఏదైనా ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ఒక 10 నిమిషాల్లో మొదలవుతుంది అనుకుంటే మనకు ఆన్లైన్ లో వెతుక్కుంటూ మనం పే చేస్తున్నాం కదా, 100,000 రూపాయలు. దానికి స్టేడియంలో మనకు క్రికెట్ ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఆన్లైన్ కాకుండా నిలబడి ఓటు తీసుకున్నాం. మన సినిమాల కోసం క్యూలో నిలబడ్డా అంత ఓపిక కూడా ఈ ఓటింగ్ పట్ల ఎందుకు ఉండలేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఓటుకి మన జీవితానికి లంకే ఉందని ఇంకా ప్రజలకు అర్థం కాలేదు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అనుకోకుండా ఈ వేసవి సెలవులు, ఇట్లాగే ఈ 2 రోజుల సెలవులు, వీటితో చాలా మంది ఊరెళ్ళారు. చూడండి, రేపు పోలింగ్ లో మనం బయటపడుతుంది చాలా సార్లు. కొందరేమో మన ఓటు పోటెత్తే క్రమంలో మన బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయి తామున్న ప్రాంతాల్లో, తమ సొంత ప్రాంతాల్లో ఓటేద్దాం, అక్కడ మార్చుకుందాం అని వెళ్ళే వాళ్ళు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఓటు ఎక్కడ ఉన్నది అనేది ముఖ్యం కాదు, కానీ హైదరాబాద్ లాంటి సిటీలో చాలా మంది ఓటు ఉండి ఊళ్ళలో ఉండి ఇక్కడికి ఎందుకు వెళ్తా ఉండే అంటే సిటీని ఓన్ చేసుకోకపోవడం కూడా జరుగుతుంది. ఇంకా సిటీలో ఉంటారు, నివసిస్తున్నారు, నీళ్లు, రోడ్లు అన్ని వాడుకుంటున్నాం మనం. కానీ అక్కడికైనా ఓటేయాలి, ఇక్కడైతే ఓటు కనీసం ఓటు హక్కు ఇక్కడ కల్పించుకోవాలి, ఇష్టం లేకపోతే అక్కడికి ఓటు ఇష్టం లేకపోతే. ఈ రెండు చేయకుండా సిటీలో మౌన ప్రేక్షకుల్లాగా క్రికెట్ మ్యాచ్ ఎట్లా చూస్తామో, పోలింగ్ ఆరాం కుర్చీ, ఆరామయ్య నెహ్రూ గారు, వాళ్ళు ఆరాం కుర్చీలో కూర్చొని రోజు టీవీ చూస్తూ ఎట్లా జరుగుతుంది అని
ప్రేక్షకుల్లాగా కూర్చుంటున్నారు తప్ప తన భవిష్యత్తు నిర్దేశించుకునే క్రమంలో మనకి ఓటు హక్కు కీలకమైంది అని గుర్తించలేకపోతున్నారు. కొత్తగా నాకు ఆశాజనకం ఏంటంటే యూత్ నిందించడం కాదు, కానీ ఈ మధ్యన దాదాపు 9-10 లక్షల మంది తెలంగాణలో కొత్తగా ఓట్లు వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది నమోదయ్యారు. వాళ్ళు కొంచెం ఉత్సాహం చూపెడతారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉత్సాహం కూడా ఎక్కువ కావాలి. ఇవాళ బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి ఇటు ఓటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కావాలి. నువ్వు ఓటు వేస్తే ఎందుకు వేయకపోతే బెంగళూరు నుంచి రావాలంటే వచ్చిపోతాం, 10,000 రూపాయలు ఖర్చు అయితే ఎందుకు అనుకోకుండా రమ్మని ప్రోత్సహించాలి, వచ్చి ఓటు వేయను ప్రోత్సహించాలి. ముఖ్యంగా లో గ్రామీణంలో ఉన్న ఉత్సాహం ఇవాళ యూత్ లో ఇట్లాగే పట్టణ ప్రజలు, నగర ప్రజలు అస్సలు కనిపించడం లేదు. దీనికి మనందరం ముఖ్యంగా ఈ చర్చ పెట్టడం వల్ల ఐన్యూస్ ప్రేక్షకులకు వరకు చెప్పి ఐన్యూస్ ఒక మంచి ఒరవడికి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. మంచి చర్చ ఈ కొనసాగాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మరి ఎన్నికలకు ముందు రోజు కట్టలుగా డబ్బు పట్టుకుంటున్నారు. వాహనాలు యాక్సిడెంట్ అయితే చాలు నోట్లు దొరుకుతున్న పరిస్థితి మరి కనిపిస్తోంది. ప్రలోభాల పంపిణీలో స్థానిక నేతలు చేతివాటాన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే కాయగాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కడ తగ్గేదిలే అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే దీన్ని ఇంకా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ దేశకు సంబంధించి మాట్లాడుతున్నాం. మరి బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడి ఇంకా జయరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి జయరామ్ గారు. నమస్తే అండి జయరామ్ గారు, ఇప్పుడు అంటే ఓట్ల పండగ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ రేపు చూసుకోండి, ఇప్పుడు బెట్టింగ్ రాయిలకు మాత్రం అందుకనే ఓట్ల పండుగ వచ్చింది. చాలా ఇంతకు ముందు కంటే చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. పెద్ద మొత్తంలోనే అందరూ బెట్టింగ్ కాస్తున్నారని వినిపిస్తోంది. ఎలా ఉందని నిజంగానే ఏపీలో బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతున్నారా? మీకు ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ రావు గారు, నరసింహారావు గారు, ఐన్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. నమస్తే అండి. ఇప్పుడు ఓట్ల పండుగ అనే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించాలంటే మాత్రం డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే బెట్టింగ్ రాయిలు ఒకవైపు వచ్చేసి బెట్టింగ్ పెట్టడం, మరొక వైపు వచ్చేసేమో విపరీతమైన డబ్బు ఆల్కహాల్ పంపిణీ. ఆల్కహాల్ నిన్న నుంచే బంద్ చేశారు, అయినా కూడా ఆల్కహాల్ పంపిణీలు మాత్రం ఎక్కడ ఆగుతావని కూడా అనుకోవడానికి లేదు. విపరీతమైన ఆల్కహాల్ ఎంత అమ్ముడు పోయిందన్న విషయాన్ని ఇంకొక 2-3 రోజులు ఆ లెక్కలు కూడా బయటకు వస్తుంటాయి. అంటే ఈ రోజు డే బై డే అంటే ఎలక్షన్స్ అనేసరికి డెమోక్రటిక్ సిస్టమ్ లోపల న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాల్సిన అంశాలు ఈ రోజు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సూచించిన మేరకు ఏదైతే 80 లక్షలు 35 లక్షలు అనుకుంటున్నామో ఆ మేరకు ఖర్చు చేయాలనుకున్న అంశాలు కాదు. ఈ రోజు 80 కోట్లకు 100 కోట్లకు చేరింది, లక్షలకు కోట్లకు సంబంధం లేకుండా చేరింది. ఇది ఓట్ల పండుగ. అంటే వాళ్ళు సూచించిన మేరకే అయితేనేమో ఓట్ల పండుగ కాదు, కానీ వాళ్ళు సూచించిన మేరకు ₹1,00,00,000 లోపు మాత్రమే అది ఎంపీకి, 50 లక్షల లోపు మాత్రమే ఎమ్మెల్యేలకు. కానీ ఈ రోజు 50 కోట్లకు 100 కోట్లకు పైచులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి
ఈ రోజు ఓట్ల పండుగగా మారిపోయింది. దాంతో పాటు వచ్చేసి మతము, కులము, ఇతర మత్తు కార్యక్రమాలు అంటే ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, వీడు నా కులస్తుడే అని అంటారు. కానీ నేను యువతకు ప్లస్ ఓటర్లకు సూచించేది ఒకటే, అయ్యా ఇప్పటికైతే మనము ఎన్నో చూసాం. ఈ 75 సంవత్సరాల లోపల మన అభివృద్ధి చూసాము, ఆకాంక్షలు చూసాము, ఏం నెరవేరాయి, ఎవరు ఎంత దోపిడీ చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. అయినా కూడా కులం పేరుతోని, మతం పేరుతోని, ప్రలోభాల పేరుతోని లొంగకుండా ప్రజాస్వామిక వాదులాగా ఆలోచించేసి అలా ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి, ఆయనకు మాత్రమే ఓటు వేయండి. ఆ వ్యక్తి ఎవరైనా పర్లేదు, మన కులమా మన మతమా అనే విషయం పక్కన పెట్టేస్తే వ్యక్తిత్వము, ప్రజల స్వేచ్ఛ, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చే లాంటి ఒక వ్యక్తి రావాలి. వ్యక్తిత్వానికి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ఓటు వేయండి. ఇది ఒక మతానికి కానీ, ఒక పార్టీకి కానీ, ఒక ప్రాంతానికి కానీ సూచించటం లేదు, ప్రజలకు మాత్రమే సూచిస్తున్నాం. ఈ రోజు యువతకు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, విపరీతమైన ఇప్పుడు ఓట్ల పండుగ లోపల డబ్బు, మతము ఎంత విరివిడిగా అయితే ఉందో దాంతో పాటు కులం, ఈ రోజు మనము ఏ రోజు చూడని కులాన్ని ఈ రోజు అరే మన కుల పొడేరా, మన కుల పొడికి ఓటేయాలి, మనం ఓటైపోతే మనకి ఎన్ని అవలక్షణాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మోసాలు చేసినా కూడా మన కులం అంటే ఈ రోజు కులం అనేది కూడబెట్టదన్న విషయాన్ని ప్రజలు గమనించి, మరి ముఖ్యంగా యువత గమనించేసి ఈ రోజు ప్రజాస్వామిక వాదులను ఎన్నుకోండి. అందులో ఎన్నుకోవటం లోపల మీ స్వచ్ఛత, మీ స్వేచ్ఛ ఆధారపడిందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఎన్నుకోవడం లోపల ఏ పొరపాటు జరిగినా కూడా రేపు ఆ స్వేచ్ఛ మీరు కోల్పోవడానికి గల కారణము మీరు చేసే ఓటు మాత్రమే అనే విషయాన్ని దయచేసి గమనించండి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఓకే, రైట్ అండి. మరి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహరావు గారు, ఒకవైపు కుల మతాలకు, వర్గాలకు అసలు వాటి అన్నింటినీ లెక్క చేయకుండా మంచి వ్యక్తి వస్తే బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ప్రజల్లో మరింత అభివృద్ధి కనిపిస్తుంది అన్ని చూసి ఓటు వేయండి అంటున్నారు. కానీ ఇంకొక వైపు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని ఓటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, మేము అసలు రేపు ఓటింగ్కి రామని చెప్పడం, ఇలాంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఇంకొక వైపు బెట్టింగ్ రాయిళ్ళండి. అంటే మనం చాలా సింపుల్గా ఉంటుంది బెట్టింగ్ అన్న మాట పదం, కానీ దానివల్ల ఎన్నో కుటుంబాలు ఎంతగా ఆర్థికంగా దిగజారిపోవడం, ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు అన్నది మనం ఇంతకుముందు చూసాము. కానీ ఈసారి మరింతగా బెట్టింగ్ చాలా జోరుగా సాగుతుంది అంటున్నారు. మరి దీన్నేమి అరికట్టలేరా అండి? అంతేనా? దీనికి సంబంధించి మీరేమో చెప్తారు మేడం? మీకు తర్వాత మన బండారు రామ్మోహన్ రావు గారికి, డాక్టర్ జయరామ్ గారికి శుభ సాయంత్రం. ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా రేపు ఎన్ని కార్యక్రమాలున్నా, అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రేపే పోలింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి పనులు ఎన్నున్నా కూడా, నిన్న ఇవాళ సెలవులు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కు నా బాధ్యత అని అనుకుని రేపు దయచేసి కొంత క్యూ లైన్ లో అయినా నిలబడి ఓపిక చేసుకుని తమ యొక్క ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మన భారతదేశంలో. 52, 57 మొదటి 2 టర్ములు ఒక అసెంబ్లీ స్థానంలో 6 రోజుల పాటు 7 రోజుల పాటు ఎన్నికలు జరిగేవండి. కారణం ఏంటంటే 6 రోజుల పాటు 7 రోజుల పాటు ఎన్నికలు జరిగేవి. కారణం ఏంటంటే ఆ రోజు మనకు ఉండేటువంటి వ్యవస్థ, వసతులు, రవాణా సదుపాయాలు, తర్వాత సరి అయినటువంటి అందుబాటులో కావాల్సినటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల. అయినప్పటికీ కూడా అంతకుముందు స్వతంత్రం వచ్చినటువంటి ఉద్యమంలో నేపథ్యంలో జాతీయ భావం పెంపొందించడం వల్ల కానివ్వండి, లేకపోతే ప్రజల్లో ఉండేటువంటి ఒక ఉత్సాహం కానివ్వండి, ప్రజలు అరకొర సౌకర్యాలతో, ఏ విధమైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి బండ్ల మీద నడిచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అట్లాగే అంటే ఇప్పటికీ చూసినట్లయితే మనం 2024 అంటే 75 సంవత్సరాలు అయింది మనకు దగ్గర మనకు భారత ప్రజాస్వామ్యం ఎన్నికల దీంట్లోకి వచ్చి. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే 60 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, ఓటు వేయాలి మన బాధ్యత అనుకోవటము, వాళ్ళ ఆలోచన విధానానికి, తర్వాత అప్కమింగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఓటర్స్, రెండోసారి ఓటేస్తున్నటువంటి వాళ్లకు, వీళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ చాలా ఉత్సాహంగా ఓటేస్తున్నారు. 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు, ముసలి వాళ్ళు, మనం కొన్ని గ్రామాల్లో రేపు మనం మధ్యాహ్నం టీవీలో చూసినట్లయితే పండు ముసళ్ళు 75 వాళ్ళు వంగి
కర్ర పట్టుకొని పోలింగ్ బూత్ మెయిన్ గేట్ లోంచి లోపలికి నడవడమే మనకు కష్టం. ఎండకు మిట్ట మధ్యాహ్నం ఆ ఎండకు కూడా వాళ్ళు చాలా ఓపిక్ గా వచ్చి ఓటేసుకుంటారు. దేనికంటే అది ఓటు ఒక తమ ఒక హక్కు అనుకుంటారు, నా బాధ్యత అనుకుంటారు, నేను ఓటు వేయటం నా ధర్మం అనుకుంటారు, ఏమని అనుకోండి. తర్వాత కొత్తగా ఓటు వచ్చేసిన వాళ్ళు వేసుకుంటారు. ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే మిడిల్ ఏజ్డ్, ఈ 30 to 40 ఏజ్ గ్రూప్ ఉంది చూసారండి. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సమస్యలు, లేకపోతే ఎక్కడ లేనటువంటి ఆలోచనలు, ఎక్కడ లేనటువంటి పనులని ఈ గ్రూప్ కే వస్తాయి. కనీసం ఈ ఈ ఎన్నికల సంఘం అయినా కూడా ఈ ఓటు పోలింగ్ డేట్స్ ప్రకటించేటప్పుడు వీకెండ్ కు ముందు గాని వీకెండ్ తర్వాత గాని 2 రోజులు వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి రోజులు గాని, ఉదాహరణకు నిన్న సెకండ్ సాటర్డే హాలిడే, ఈ రోజు సండే హాలిడే, రేపు కూడా హాలిడే. రేపు హాలిడే 3 రోజులు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నేను మీ ఆడియో ఒక్కోసారి చాలా తగ్గుతోందండి, కొంచెం చూసుకోరా. ఓకే. అరుణాచలం వెళ్దామా, శృంగేరి వెళ్దామా, ఇంకో చోటికి వెళ్దామా అని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మనకు సోషల్ మీడియాలో ఉన్నారు. కానీ అంటే ఓటు హక్కుని వేసుకోవాలి అనేటువంటి ప్రచారం ఎంతైతే జరుగుతుందో వీటిని హాలిడేస్ గా భావించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎస్ అండి, మేము కూడా అగ్రీ. ఈ వ్యవస్థ కారణం ఎవరంటే పాలకులే. ఏం చేశారంటే మేడం, పాలకులు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి, అంటే స్థానిక పరిపాలన ఎన్నికలు ఉంటాయి, జెడ్పీటీసీలు, అసెంబ్లీలు, పార్లమెంట్లు ఉంటాయి. ఈ ప్రయారిటీస్ దగ్గరికి వచ్చేవరకు ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేవరకు 95%, 95, 96, 97% పోల్ అవుతాయి. అంటే ఆ యొక్క ఓటు గెలుపోవటం నిర్దేశించేది కేవలం 1, 2 ఓట్లు మాత్రమే. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఓటే ఇస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మనం గెలవాలనేటువంటి ఒక ప్రవృత్తి ఉండటం వల్ల. కానీ అదే లోక్సభకు వచ్చేవరకు ఏమవుతుంది, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో, ఆంధ్ర అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటరీ ఎన్నికలు రెండు ఒకటే రోజు వచ్చాయి కాబట్టి అక్కడ కొంచెం బాధ్యత కనపడుతుంది. తెలంగాణలో ఆ బాధ్యత కనిపించట్లేదు. అంటే ఇది ఒక కారణం. రెండో విషయం ఏంటంటే మధ్యలో ఒక 30-40 సంవత్సరాల పాటు దొంగ ఓట్లు విపరీతంగా వేయించుకోవటం, నాలాంటి అంటే ఈ మిడిల్ ఏజ్ అని ఇందాక ఏదైతే గ్రూప్ చెప్పానో, నేను వెళ్ళకపోయినా నా ఓటు ఎవరో ఒకళ్ళు వేస్తారు కదా అనేటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి భావన ఉండటం, దొంగ ఓట్లు చాలా కాలం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ డబ్బు ప్రభావం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారు మేడం. అసలు లాస్ట్ టైం మనం తెలంగాణ నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే కొన్ని చోట్ల మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు, పలానా కాలనీకి వచ్చారు, పలానా అపార్ట్మెంట్ కి ఇచ్చారు అని వీళ్ళు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం బస్తీలలో కూడా చూసాం. అవునండి, అవును, కరెక్ట్. అంటే ఈ వ్యవస్థని పెంచి పోషించింది రాజకీయ నాయకులే. వాళ్ళే మళ్ళీ దీంట్లో ఉండేటువంటి నష్టాలని గ్రహించి ఏదైనా ఒక బ్రహ్మాండమైనటువంటి కఠినతరమైనటువంటి చట్టాలు చేస్తే తప్ప ఈ వ్యవస్థ అనేటువంటిది మారదు. మనం కేవలం రామ్మోహన్ రావు గారు, లేకపోతే మన జైపాల్ గారు, జయరాం గారు వాళ్ళు నన్ను మాలాంటి వాళ్ళని పిలిచి మీరు చర్చలకు మాత్రమే పరిమితం అవుతాం తప్ప దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు సమాజానికి. లేదండి, అంటే కాదండి, దీన్ని చూసిన ఒక్కరైనా మారంటారా? అంటే కఠినమైనటువంటి చట్టాలు చేయాలి ప్రభుత్వం. అంటే దానికి ఆధార్తో లింక్ చేయాలి, దాన్ని ప్యాన్ తో లింక్ చేశారు. నువ్వు ఓటు వేసావా లేదా అనేటువంటి దానికి ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. ఎందుకు వేయలేదు, ఓటు వేయకపోతే కొన్ని ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించినటువంటి ఉపాధికి ఏమో ఒక దాంట్లో ఏదో బలవంతమైనటువంటి నిర్దేశించగలిగినప్పుడు మాత్రమే బాధ్యత అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది. రెండో విషయం ఏంటంటే అదేండి, మనం ఇప్పుడే ఇవాళే చూసామండి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏంటంటే ఓటు వేయకపోతే ఎందుకు ఓటు వేయలేదని చెప్పాలి, లేదా $20 ఫైన్ కట్టాలి. రెండు లేదా కనీసం రాబోయేటువంటి జనరేషన్ లో అయినా మనకు ఆన్లైన్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. మారుతున్నటువంటి సమాజానికి కనీసం నా ఓటు నేను ఆన్లైన్ లో వేసుకుని తర్వాత టైంలో నేను ఆఫీస్కి వెళ్తానా, వ్యాపారానికి వెళ్తానా, లేకపోతే ఇంకో టూరిజం ప్లేస్కి వెళ్తానా, ఫ్యామిలీతో ఇంకో ఎంగేజ్మెంట్ కి వెళ్తానా, అది నా ఇష్టం. కనీసం ఓటు వేసి ఉండేటువంటి అవకాశం అట్లయినా కల్పించగలగాలి. కానీ దీనికి ఇదొక పార్ట్ అయితే ఈ డబ్బు పంపిణీ దగ్గర మంత్రులు, ఇందాకే నేను చూశాను మన కర్ణాటక నుంచి ఎక్కడి నుంచో హైదరాబాద్ ₹1 కోటి ఒక వాహనం పట్టుబడ్డదట. అట్లాగే మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి వాహనంలో రేడియేటర్ ఇండియన్ ప్లేస్ లో డబ్బులు పెట్టి పట్టుకున్నారు, అది కాలిపోయింది, ప్రమాదం జరిగింది. అంటే ఇన్ని విచిత్రాలు మన భారతదేశంలోనే జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి విచ్చలవిడితనం అనేటువంటిది లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.
చట్టాలు మారాలి, మనుషులు మారాలి, ఆలోచన మారాలి, వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారినప్పుడు మాత్రమే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా మారుతాయనేటువంటిది నేను బలంగా నమ్మేటువంటి వ్యక్తిని. ఓకే, రైట్ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, మరి ప్రపంచంలో అన్నీ చాలా మారిపోతున్నాయి. నిజంగానే మనం అనుకున్నట్టు అసలు ప్రతి ఒక్కరితో ఓటును వేయించలేకపోతున్నాం. చాలా మంది రిజర్వేషన్లు అన్నింటికీ తీసుకుంటారు, కానీ ఓటు వేయడానికి వచ్చేసరికి మాత్రం అసలు ఏమీ గుర్తుండదు. ఇలా హాలిడేస్లా భావించి వెళ్ళిపోయిన వాళ్ళు మా కళ్ళతో కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాము. అయితే ఏదన్నా ప్రభుత్వం అనుకుంటే, ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్టిగా అనుకుంటే చేయగలదు కదా, కానీ పార్టీల ఉదాసీనత కూడా కనిపిస్తుంది కదండి డెఫినెట్గా. గారు పార్టీల ఉదాసీనత ఏం లేదు. ఎట్లా గెలుపు గుర్రాలు నిలబెడుతున్నారు, గెలవాలని కోరుకుంటున్నారు. రేపు మనకు అనుకోకుండా ఒక ముఖ్యమైన దినం ఏంటంటే రేపు 13 మే మన భారత పార్లమెంట్ మొట్టమొదటి 52 పార్లమెంట్ సమావేశమైన రోజు. లోక్సభ, రాజ్యసభ రెండు కూడా 13 మే నాడు రేపటి దినం నాడు మనకు సమావేశం. అంతకుముందు 51 అక్టోబర్ నుంచి 52 దాకా, 52 ఫిబ్రవరి, మార్చి దాకా 6 నెలలు ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికలు కూడా ఇంతకుముందు నరసింహరావు చెప్పినట్టు ఒక్కో చోట 5 రోజులు 6 రోజులు జరిగింది. ఆనాడు జాతీయ భావన ఇంత ఉన్న ఆనాడు కూడా 55% దాటలేదు ఎన్నికల్లో. మీరు ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ నుంచి 55% అయింది. మనం ఆశాజనకంగా చూస్తే ఇప్పటి వరకు 67.5% మొట్టమొదటిసారి మొన్నటి 17th పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే 2019లో జరిగిన ఎక్కువ అత్యధిక పోలింగ్ దేశవ్యాప్తంగా. ప్రతిసారి కూడా ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తున్నారు అర్చన గారు, నెహ్రూ గారు రెండోసారి ప్రధానమంత్రి ఎన్నిక నిర్లిప్తత 62లో చాలా తక్కువ పోలింగ్ అయింది. ఎందుకంటే ఎట్లాగో నెహ్రూ గారే కదా ప్రధానమంత్రి. అదే 67 ఇందిరాగాంధీ ఒక సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ ఎక్కువ పోలింగ్ అయింది. 71లో పాకిస్తాన్ మన భారతదేశానికి మనకు బంగ్లాదేశ్ మనకు విముక్తి ఉద్యమం జరిగినప్పుడు బంగ్లాదేశ్ దాన్ని చూసిన పాకిస్తాన్ యుద్ధం జరిగింది 71లో. అప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీని అపర కాళీమాతగా ప్రోత్సహించారు, అప్పుడు బాగానే జరిగింది. అదే ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే అప్పుడు కూడా ఎక్కువ పోలింగ్ జరిగింది. మళ్ళీ తర్వాత 80కి వచ్చే వరకు తక్కువ పోలింగ్ జరిగింది. 84లో ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎక్కువ జరిగింది. అంటే నేను విశ్లేషిస్తే మనకు ఏ సంక్షోభమో లేకపోతే గట్టి పోటీ ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికల్లో పోలింగ్ పెరిగింది. కానీ గత 3 ఎన్నికలు 2014, 2019, అంతకుముందు 2009 కూడా చూసుకుంటే మెల్లమెల్లగా ఇప్పటి వరకు అత్యధిక పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా. రెండోది ఏంటంటే ప్రజలకు దగ్గరతనం ఉంటుంది. అంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి చిన్న ఓటు కూడా పోనించుకోలేదు. ఒక్క ఓటు 50 ఓట్లకు కూడా పంచాయతీ మెంబర్ ఉన్నారు. ఇప్పుడు మొన్నటి కొత్త తెలంగాణలో జరిగింది చూసుకుంటే 250 ఓట్లకు ఒక పంచాయతీ అయింది తండాలు చూస్తే. అందులో 6 వార్డు మెంబర్లు ఉంటారు. అంటే 15, 20, 30 ఓట్లలో ఒక వార్డు మెంబర్ వస్తారు. అటువంటిప్పుడు ఖచ్చితంగా చిన్న ఎలక్టోరల్ కాలేజీ తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ మన తాయిలాలు ఉంటాయి, ఎక్కువ ఓటింగ్ కూడా జరుగుతుంది. పార్లమెంట్ పెట్టట్లేదు తెలంగాణలో జరుగుతుంది అదే. వాళ్ళ అసెంబ్లీ జరగకపోవడం వల్ల పార్లమెంట్ ఎన్నికలకు తక్కువ పోలింగ్ అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా చూసినా గత 3 విడతలుగా జరిగిన పోలింగ్ చూసుకుంటే మనకు అంత 60% నుంచి దాటదా అనే పరిస్థితి ఉన్నది. కానీ నేనేమంటున్నాను అంటే రేపు అట్లాగే ఒక 4 రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల పోలింగ్ శాతం పెరుగుతుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, ఒరిస్సా కానీ. దానివల్ల కొంచెం పెరిగే అవకాశం నాకైతే నమ్మకం ఏముందంటే 67-68% మధ్య, అంటే ఒక 1% పెరుగుతుంది కానీ తక్కువ కాదు నేను అనుకుంటున్నాను. దీనికి ఇంకా పెరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కాలేదంటే ఎండలు ఒకటి, ఈ సెలవులు, వేసవి సెలవులు ఒకటి. నిజంగా చెప్పారంటే ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన పీరియడ్ సరైనది అంటున్నాడు. ఎందుకంటే భారతదేశంలో వివిధ వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వాతావరణ ఉష్ణోగ్రత మండలాలు వేరుగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో 2 నెలలు తేడా ఉంటుంది ఉత్తర భారతదేశం. ఏం చేయొచ్చు అంటే మన దగ్గర లాంటి డిసెంబర్ అట్లా జరిపి ఎన్నికలు ఫిబ్రవరి కల్లా మనకు ఉత్తర భారతదేశంలో ఎన్నికలు పూర్తి చేసుకుంటే, అంటే పరీక్షల కన్నా ముందు ఈ టైం కూడా సరైనది కాబట్టి అప్పుడు కొంచెం పోలింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది డబ్బులు గురించి అడగండి. అది నేను యాక్సిడెంట్ జరిగింది అన్నారు కదా, నిజంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ నా మిత్రులు చాలా మంది ఉంటే మీరు ఎట్లా పట్టుకుంటారా లైసెన్స్ లేని వాడిని అని అడిగింది. వాళ్ళకి భయం ఉంటుంది సార్, వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనపడగానే వాడి షివరింగ్ వేరే ఉంటది, వాడు దొరికిపోతారు బట్టి వాడి ముఖంలో కవలికలు గుర్తించగలడు. ఆపుకుంటే భయం ఉంటదని. ఇవాళ మీరు ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే ఎవరైనా పట్టుకుంటే భయం ఉంటుంది, లోపల డబ్బులు పోలీస్ కనబడగానే ఇంకా వాళ్ళు భయంతో ఏం చేస్తున్నారు, పానిక్ అయిపోయి. రెండోది ఏమైంది అంటే ఉప్పందించేవాడు ఉంటారు. నిజంగా పట్టుకుంటున్న నేను ఎన్నికలుగా వేదిక తరఫున గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. చూస్తుంటే నాకు ఈ ఎన్నికల వేదిక అవసరం లేకుండా నిజంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా ప్రమాణంగా పనిచేస్తుంది. ఎంతవరకు అంటే ఆ 2 రోజులు తప్ప, రేపు నిన్న ఇవాళ రేపు తప్ప మిగతా 2 రోజులు అవి మనకు ఉత్తర కుమార ప్రగల్భాలు బాగా పలుకుతుంది. ఎందుకంటే ఆ మాట అంత గట్టి ఎలా చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు? నేను చెప్తున్నాను.
ఇప్పుడు ఈ 2 రోజులు కలుపుకుంటారు అంటే వాళ్ళ తప్పు కూడా కాదమ్మా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రత్యేక యంత్రాంగం ఉండదు. నిజంగా చెప్పాలంటే ఎంత టాస్క్ అంటే ఇవాళ కొండ ప్రాంతాల్లో ఉన్న వాడికి ఇంకా చేరలేదు, ఇప్పటి వరకు కూడా పోలింగ్ సిబ్బంది చేరలేదు పాపం, పొద్దున్న నుంచి బయలుదేరి చేరి అంటే ఎన్నికలు సక్రమంగా జరిపిద్దామని ఆదుర్త ఆరాటం తప్ప ఈ 2 రోజులు వేరే యంత్రాంగం పనిచేయాలని నేను అంటున్నాను. రెండు ఓకే. పౌర సమాజం చైతన్యం కావాలి. ఇప్పుడు ఈ ఓటు డబ్బులు తీసుకుంటున్నాను నేను, ఈ ఓటుకు డబ్బులు తీసుకుంటే నాకు వచ్చేది ఇది మాత్రమే, 5 ఏళ్ల భవిష్యత్తును అమ్ముకుంటున్నాను అనే మాట వస్తే అది వేరుగా ఉంటది. అవును. రెండోది ఏమవుతుందంటే మీకు ఈ ఓటింగ్ సరళిలో పట్టణాలలో నగరాల్లో తక్కువ పోలింగ్ అనే నమోదు కావడానికి ఇంకో కారణం కూడా ఉంది. నేను ఓటర్ల నిర్లిప్తత కూడా అంటలేదు నేను. ఇంకో కారణం ఏంటంటే మీకు మేము గతంలో 99లో మనకి ఓటర్ లిస్టులలో పేర్లు మాత్రమే ఉండేవి. అంతకుముందు అసెంబ్లీకి వేరు, పార్లమెంట్ వేరు ఉంటుండే, చట్టసభలకు పంచాయతీ ఎన్నికలు వేరు ఓటర్ లిస్ట్ వాడేవాడు. ఓకే. ఇప్పటికి దేశవ్యాప్తంగా అంత ఒకే తీరు లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండింటికి ఒకటే లిస్ట్ ఉంది. మోడీ గారు మొన్న అంటున్నారు దేశం ఒకటే ఓటర్ లిస్ట్ అని. ఇంకా కాలేదు. చాలా వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన రాష్ట్రాలు ఇప్పటికీ 2 లిస్టులు మెయింటైన్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఓట్లు ఉండని, పార్లమెంట్ లో ఉండదు. ఇట్లా జరుగుతున్న సందర్భాలు చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికల ఓటర్ లిస్ట్ లో చాలా మార్పులు వచ్చినాయి. గతంలో మేము సర్వే చేస్తే 40%, 35-40% తప్పులు ఉండేవి. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, వేరే ఊళ్ళో ఇక్కడ ఉన్న వాళ్ళ ఓట్లు ఉండేవి. ఇక్కడ నగరాల్లో తక్కువ పోలింగ్ ప్రధాన కారణం ఏంటంటే 1-2 చోట్ల ఓట్లు ఉండేవి. నేనేమంటున్నాను, ఇవాళ 10 లక్షల మంది, సుమారు 10 లక్షల మంది 15-16 అంటున్నారు కానీ ఓన్లీ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణలో ఉన్న వివిధ నగరాలకు, వివిధ పట్టణాలకు, వివిధ గ్రామాలకు కూడా వెళ్తున్నారు. వాళ్ళకి 2 చోట్ల ఒకటి హైదరాబాద్ లో వరుస వచ్చి హైదరాబాద్ ఉంటుంది ఒకటి, వాళ్ళ ఊళ్ళో ఉంటుంది. ఎక్కడ వేయాలనుకున్నప్పుడు ఎక్కడ ప్రయోజనం ఎక్కువ, నన్ను గుర్తించేవాడు, నన్ను ఓటర్ గా గుర్తించేవాడు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే అక్కడికి పోతారు. ఇప్పుడు చింతల బస్తీ, ముఖ్యంగా ఏదైతే అడ్డగుట్ట ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది పని కోసం వచ్చిన వాడు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో బస్సులు అరేంజ్ చేస్తున్నారు, రైళ్లు అరేంజ్ చేస్తున్నారు, అయినా డబ్బులు వస్తున్నాయి. తెలంగాణలో సామెత చేస్తారు కానీ ఎట్టికి పోయినట్టుంటది, చుట్టాలు చూసినట్టుంటది. ఏమైతుంది, 2 అవుతాయి. పోతారు, ఓటేస్తారు, 2 రోజులు కుటుంబంతో గడుపుతారు, వచ్చేస్తారు. అంటే పోను రాను రైల్వే టికెట్స్ కూడా చేసుకోను, లేకుంటే బస్ టికెట్ రిజర్వ్ చేసుకుని పోయే సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే జరిగిపోయింది, ఇంకా ఇవాళ కూడా పోతున్నారు అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే గుర్తించేవాడు, మన ఓటు అక్కడ కీలకమని గుర్తించేవాడు ఉంటే పోతారు. ఇవాళ కొన్ని పనులు కూడా రాజకీయ పార్టీ తప్పించింది ఎలక్షన్ కమిషన్. ఇవాళ నా ఇంటికి మన బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే మన ఆశా వర్కర్ కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్లో ఈజీగా పంచగలుగుతున్నారు. మానవ సంబంధాలు, పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది, అలా రాబోవాలంటే తెలుస్తుంది వాళ్ళకి. కానీ పట్టణాల్లో ఒకటేమో అద్దెకుండి వెళ్ళిపోతారు, అక్కడ ఓటు ఉంటుంది. మళ్ళీ కొత్తగా అద్దెకు ఉన్నప్పుడు ఇక్కడ ఓటు నమోదు చేసుకుంటారు. దీని వల్ల హైదరాబాద్ నగరాల్లో 25-30% డ్యూయల్ ఓటర్స్ 2 చోట్ల ఉండడమో, లేకుంటే అసలు లేకపోవడమో ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ పర్సనల్ గా అటాచ్మెంట్ ఉండదు కనుక బిఎల్ఓకి వీళ్ళకి చాలా కష్టం. ఒక్కొక్క ఇంట్లో 600 ఓట్లు, 700 ఓట్లు ఉన్న సందర్భం చూస్తున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం కదా, ఒక ఇంటి నెంబర్ 0 ఇంటి నెంబర్ తోని ఓట్లు ఉన్నాయి. అటువంటి అప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా ఈ డ్యూయల్ ఓటర్స్ తీసేయడానికి పరిష్కార మార్గం మాకు 2 నిమిషాలు చెప్తాను. పరిష్కార మార్గం ఏంటంటే ఒకటి, ఆధార్ కార్డుని అనుసంధానం చేయడం. బండారు రామ్మోహన్ రావు అనేవాడికి ఒకటే ఓటు ఉంటుంది అప్పుడు, ఎందుకంటే ఈ పేరు మీద ఈ ఆధార్ నెంబర్ ఇంకోటి ఉండదు. అప్పుడు ఓటర్ లిస్ట్ లో ఇప్పుడు 4 కోట్ల మంది చిల్లర ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు ఉన్నారు, 3 కోట్ల మంది చిల్లర తెలంగాణలో ఉన్నారు. నేనేమంటున్నానంటే ఓటర్లకు మొత్తం జనాభాకు చూసుకుంటే 65% దాటొద్దు. 100 మంది జనాభా ఉంటే ఇవాళ యువ జనాభా 18 ఏళ్ళ లోపల 30% ఉంటారమ్మా. మన భారతదేశం యువ భారతం. 0 to 35 వరకు 54% ఉన్నారు. మీరు 0 కాకుండా యువతనే చూసుకుంటే వాళ్ళు మొత్తం కలిపితే 73% ఉంటారు. 26 మేమందరం మాట్లాడుకున్న వాళ్ళందరూ మిగతా 26%లో ఉన్నారు. అందుకని వాళ్లకు సరైన మార్గదర్శనం కావాలంటే ఏం చేయాలంటే ఆధార్ కార్డు లింక్ చేయడం. రెండోది ఏంటంటే ఓటు వేయకపోతే ఇంతకు కృష్ణరావు చెప్పినట్టు ఒక పరిష్కారం ఏంటంటే ఇప్పుడు రేపు సెలవు ఇచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీ కొన్నింటికి 2 గంటలు ఇచ్చారు పర్మిషన్. వీళ్ళు ఏం చేయాలంటే ఎల్లుండి వచ్చిన తర్వాత ఓటర్ మార్క్ చూపెడితేనే మీకు ఫుల్ డే మీకు సెలవు ఇస్తాం. మీరు ఓటు మార్క్ లేకపోతే మీకు సెలవును మన ఏమంటారు దాన్ని డబ్బులు ఇచ్చే సెలవు ప్రకటించము అంటే లాస్ ఆఫ్ పే కింద మరి భరించాల్సి వస్తాను ఒక నిబంధన పెట్టిన అనుకోండి. చాలా మంది ప్రైవేట్ కంపెనీలే కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా వేస్తున్నారు. ఇట్లాంటి కొన్ని మార్పులు చేయాలంటున్నాను, చేస్తే కరెక్ట్ అండి రైట్ అండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్.
ఓటు అనేది చాలా విలువైనది, అలాగే చాలా పవిత్రమైనది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐ న్యూస్ పిలుపునిస్తేనే దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. జయరామ్ గారు, అంటే ఒకప్పుడు రిగ్గింగ్ అని ఉండేదండి, మనం బ్యాలెట్ పేపర్స్ వాడేటప్పుడు రిగ్గింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కూడా ఈవీఎంను కూడా మేనేజ్ చేస్తున్నారు చాలా వరకు. అంటే అక్కడ ఉన్న ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేసి చేయిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఎలాంటివి కూడా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయన్నది మనం ఇంతవరకు విన్న కథ. మరి ఇప్పుడు 2024లో దీనికి సంబంధించి దొంగ ఓట్లు, వీటికి సంబంధించి ఏమైనా ఎలా ఉండబోతోంది? చాలా గట్టి చర్యలు తీసుకున్నారు, అలాంటివి ఏమీ జరగవు అని అంటారా? ఏంటండి? అంటే ఒక దొంగ ఓట్లు అనేది సర్వసాధారణం అయిపోయినాయండి. కాకపోతే అవి రూపాలు, చేసే విధానాలు మారిపోయింది. ఓకే. సో అప్పుడు వచ్చేసి ఒకే వ్యక్తి వచ్చేసి ఆ ఇంకు తుడుచుకొని వచ్చి దొంగ ఓటు చేసిండు అనేది అప్పుడు విన్నాం. కానీ అఫీషియల్ గా బ్యూరోక్రాట్స్ చాలా క్లియర్ గా చెప్పాలి దీంట్లో. లాస్ట్ టైం లోపల తెలంగాణ లోపల 20 లక్షల యంగ్స్టర్ ఓటర్లని డిలీట్ చేయగలిగారు. యంగ్స్టర్స్ అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులవి వాళ్ళ ఓట్ల డిలీట్ చేయాలి. ఏ విధంగా డిలీట్ చేశారంటే, మా ఇద్దరు అబ్బాయిలదే, ఇంకెవరిదో ఎగ్జాంపుల్ అక్కర్లేదు, పెద్ద బాబుది చిన్న బాబుది పేరు కింద వాళ్ళ ఫోటో వేశారు. కానీ అడ్రస్లు వచ్చేసి బై ఏ బై సి అని యాడ్ చేసేసారు. అన్ని ఒకటే, మొత్తం అంత డీటెయిల్ అంతా ఒకటే ఉంది. వీళ్ళ ఆధార్ కార్డు వెళ్తే లేదు, మీ దగ్గర ఈ బై ఏ లేదు, ఇక్కడ బై సి ఉన్నది, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు లేదు, మీరు ఓటు వేయొద్దు. ఈ విధంగా స్మాల్ కరెక్షన్స్ తోని స్మాల్ గా మనం కనీసం ఊహించని కూడా ఊహించాం. అక్కడికి పోతే ఇక్కడ పులి స్టాప్ లేదు, లేకపోతే స్పేస్, ఇలాంటి రకరకాల పేర్లతోని 20 లక్షల ఓటర్లను మాయం చేసి పెట్టేశారు. ఆ మాయం చేసిన తర్వాత జరిగింది అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అదంతా డిఫరెంట్ స్టోరీ, ఇప్పుడు అక్కర్లేదు అది. అంటే ఇలా 20 లక్షల ఓట్లండి. దాన్ని ఏం చెప్తాం? ఇప్పటి వరకు కూడా ఆ ఓట్లను రెక్టిఫై చేశారంటే అందులో 10% ఓట్లను కూడా రెక్టిఫై చేయలేదు. పదే నాకు తెలిసిన చాలా మంది అప్లికేషన్ పెట్టారు, అయినా రెక్టిఫై జరగలేకపోయినవి. ఇంకొక వైపు వచ్చేసేమో ఒక ప్రాంతంలో ఇప్పుడు ఆంధ్రలో ఓటర్ గా ఉంటాడు, తెలంగాణలో నివాసం ఉంటుంది, తెలంగాణలో ఓటేస్తారు, మళ్ళీ తెలంగాణలో క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళేసి ఆంధ్రలో కూడా ఓటేస్తారు. దీనిపైన కూడా చర్చ జరిగింది. అవునండి, అవును. ఇంకొక వైపు వచ్చేసేమో ఒక ప్లేస్ దగ్గర ఓటేసి, ఒక ఊర్లో ఉంటది, హైదరాబాద్ లో ఉంటారు, వరంగల్ లో ఓటు ఉంటది, ఇక్కడ హైదరాబాద్ లో ఓటు వినియోగించుకోవడం, మళ్ళీ వెంటనే వరంగల్ లో వినియోగించుకోవాలంటే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సేమ్ డే నాడు సేమ్ టైం లోపల చేయడం కష్టం. కానీ ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన తర్వాత అక్కడికి పోయి ఓటు వేయడం సులభం. ఇలాంటి ఓటర్లను కూడా గ్యాదర్ చేసుకొచ్చేసారు. లాస్ట్ టైం మీరు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ లోపల, ఎల్బీ నగర్ సంబంధించిన వ్యవహారాల లోపల కూడా ఇతర పోయిన తర్వాత ఆంధ్ర నుంచి కొంతమంది ఓటర్లను డంప్ చేసుకొచ్చి ఓటు వేయించిన దాఖలాలు కూడా చూసాం. అంటే ఇప్పుడు ఓటర్లు ఇవన్నీ దొంగ ఓట్ల కింద లెక్కనే. కానీ ఇప్పుడు రూపాలు మారిపోయినాయి. దొంగ ఓట్లు అనే వాటికి రూపాలు చాలా క్లియర్ గా మారిపోయినాయి. ఒకవైపు వచ్చేసేమో రాజకీయ నాయకులు దొంగ ఓట్లు క్రియేట్ చేసుకోవటం, రాజకీయ నాయకులు తీసుకురావటం, రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే అధికారంలో ఉండే వ్యక్తులు దాన్ని వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకోవడం. మీకు 2019-14 కనుక ఓటర్ లిస్ట్ చూసినట్టు అయితే ఆ ఓటర్ లిస్ట్ కును ఆ ప్రధానంగా అక్కడ ఉండే బూత్ దగ్గర ఉండే ఓటర్ లిస్ట్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఆన్సర్ ఉండదు. మీరు అక్కడే చూడండి, 3-4 ఓటర్ లిస్ట్ పెట్టుకుంటారు, ఒక దగ్గర మిస్ అయిపోతే ఇంకో దగ్గర దొరుకుతుంది. అంటే ఇక్కడ ఎందుకు మిస్ అయిపోయింది, ఇక్కడ ఎందుకు దొరికింది అనే దానికి మీనింగ్ లేదు. కరెక్ట్. అంటే ఇలా రకరకాలుగా, అంటే ఓటర్ ని వీలైనంత వరకు పోలింగ్ బూత్ వరకు రాకపోవడం గల కారణాలు కూడా ఇవే. వాళ్ళను వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక దోషి లాగా నిలబెట్టేసి వీళ్ళు పెట్టేసి ఆ విధంగా బిహేవ్ చేయడం కూడా ఒక కారణం. ఇంకొక వైపు వచ్చేసి డెఫినెట్ గా ఓటును వినియోగించుకోవాలి, అంత వేరే డిస్ప్యూటే లేదు. 100% ఓటు వినియోగించుకోవాలి, ఓటు వెయ్యాలి, అది వాళ్ళ బాధ్యత. డెమోక్రసీ వాళ్ళకి ఇచ్చిన ఒక అధికారాన్ని వాళ్ళు డెఫినెట్ గా నిర్వర్తించాలి. కానీ ఆ నిర్వర్తించే టైం లోపల కూడా సంబంధిత ఏజెన్సీల నుంచి కోఆపరేషన్ లేకపోవడం కూడా ఇది ఒక ప్రమాదకరమైన విషయం. దీని ఇంతవరకు కన్ఫ్యూజ్ పెట్టేసింది కూడా మళ్ళీ రాజకీయ నాయకులే.
ఓకే. అంటే రాజకీయ నాయకుల లోపల మంచి ఏది చెడు ఏదంటే ఒక పాలసీ చెయ్యాలన్న రాజకీయ నాయకులే, Yes, ఒక correct పాలసీని అండి. డైల్యూట్ చేయాలన్న రాజకీయ రాజకీయ నాయకులే. నాయకుడే. కరెక్ట్. ఇక్కడ డైల్యూట్ చేసిన పాలసీని సక్రమంగా చేయాలడానికి రాజకీయ నాయకులకు ఏం అవసరమో ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అక్కరగా ఉంటేనే, వాళ్ళకు ఉపయోగకరంగా ఎక్కడైనా ఉంటుందనే వాళ్ళు దాన్ని పాలసీ పట్ల మాట్లాడతారు. Yes. అంటే చిన్న లాజిక్ ఏంటంటే Hmm. మీ ఇంటికి మేము వస్తే మాకు ఏం ఇస్తారు, మా మా ఇంటికి వస్తే ఇంటికి మీరు వస్తే ఏం తెస్తారు ఏం అన్నట్టుగా. తెస్తారు? ఎటొచ్చి కూడా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటే తప్ప ఆ పాలసీస్ మీద ఉపయోగం లేదు. ఎస్, రైట్. మీకు హెల్త్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉంది. ఈ రోజు హెల్త్ ఎడ్యుకేషన్ ని చాలా క్లియర్ గా మాట్లాడే వ్యక్తులు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాటినే ఎజెండా పెట్టుకుని పోయే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు. కులం మీద పోయే వాళ్ళు ఉన్నారు, మతం మీద పోయే వాళ్ళు ఉన్నారు, మనవాడని పోయే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం పోయే వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యాల కోసం పోయే వాళ్ళు, గూండాగిరి చేసే ఉన్నారు. కానీ ఇది ఏది కాదు, ఓన్లీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ విద్య రావాలి అని చెప్పే రాజకీయ నాయకులు ఎవరైనా ఎంతమంది ఉన్నారో, ఎవరైనా అనలేను కానీ ఎంతమంది ఉన్నారో, ఏ రాజకీయ పార్టీలు దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదికగా చాలా క్లియర్ గా దీని మీదే పనిచేసే రాజకీయ పార్టీలు ఎంత ఉన్నారు. దీని మీద ఎంతమంది రామ్మోహన్ గారితో నేను మరి గుర్తు లేదనుకుంటాను, మేము జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేశాను లోక్ సత్తాలో పనిచేసినప్పుడు ఈ విషయాలను చాలా సందర్భాల లోపల మేము మాట్లాడగలిగాం. కానీ ఎప్పుడు కూడా ఈ విషయాల్లో ఎలాంటిది కూడా అప్డేషన్ రాకపోయింది. ఓకే, ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. నరసింహరావు గారు, అంటే ఒకవైపు అసలు డబ్బులు తీసుకోకూడదు అని అన్నది ఒకవైపు ఎంతగా ఉందో, అలాగే ఎంతగా నోటు కట్టలు బయటపడుతున్నాయి ఎలా ఉందో, అసలు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని ఓటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కదా. మరి ఎప్పుడు ఇది ఎలా మారేది, ఎప్పుడు అనుకోవచ్చు? మేడం, మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇప్పుడు జయరాం గారు చెప్పినటువంటిది ఏంటంటే, దాంట్లో నేను ఇంకోటి యాడ్ చేయాలనుకున్నా. ఏంటంటే ఇప్పుడు మనకు శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, ఈ రెండు సమన్వయంతో పనిచేసినప్పుడు మనం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కొంత లోపాలు కానివ్వండి, లేకపోతే సిస్టమ్ లో ఉండేటువంటి రాంగ్ ఏదైతే ఉందో దాన్ని కొంత సరిచేయటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు చట్టాలు చేసేటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ, లోక్సభ, దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జ్యుడిషియరీ పాత్ర కూడా మనం ఇక్కడ చాలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు నాతో పాటు పాల్గొన్నటువంటి ఇద్దరు ఈ వ్యవస్థలో పనిచేసి కొంత చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడే నేను తెలుసుకున్నా. ఏంటంటే మనం లాస్ట్ టైమే ఓటుకి ఆధారం వద్దు అని ఏదో తీర్మానం ఇచ్చినట్టుంది. ఇప్పుడు ఎట్లా చేస్తారు, ఇంత వ్యవస్థ ఎట్లా అంటే ఈ వ్యవస్థల మధ్య ఒక శాఖకు ఒక వ్యవస్థల మధ్యనే సమన్వయం లేకపోవడం వల్ల ఇది కూడా ఇలాంటివి కూడా మన దేశంలోనే జరుగుతాయి. అంటే చాలా విచిత్రమైనటువంటి తీర్పులు వస్తుంటాయి ఒక్కోసారి. ఎన్నికల కమిషను అంటే నేను మళ్ళీ పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళట్లే కానీ, ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి మీరు ఇలా చేయకూడదు అన్నారు అనుకోండి, కోర్టు వారికి రిలాక్సేషన్. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థల మధ్య సమన్వయం లేదు అనేటువంటిది చెప్పాలనేటువంటిది నా ప్రయత్నం. ఇక మీరు డబ్బు పంపిణీ గురించి అడిగారు. అవునండి, అంటే అదే ఇప్పుడు అంటే విచిత్రంగా మన తెలంగాణ అంటే ముందు చూసాము, ఉప ఎన్నికల దగ్గరనే చూస్తున్నాం. మాకు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని బాహాటంగా రోడ్డు మీద ధర్నాలు, మేము ఓటింగ్కి రాము అంటూ చాలా గట్టిగా మొత్తంగా బస్తీకి బస్తీ వాళ్ళే, లేకపోతే ఊరికి ఊరు వాళ్ళే గట్టిగా నిలదీస్తున్న సందర్భాలు చూస్తున్నామండి. దీనికి కూడా ఇంతకుముందు టిఎన్ శేషన్ అని చీఫ్ ఎన్నికల కమిషనర్ గా పనిచేశారండి. వారు పనిచేసినప్పుడు ఏంటంటే కొంచెం ఒక 5%, 6% కొన్ని సంస్కరణలు అయితే వచ్చాయి. పూర్తిగా మనం వ్యవస్థ అంతా పాడైపోయింది అని అందరూ ఒకే రకంగా ఉన్నారని మనం అందరినీ ఒక ఘాట కట్టలేం. కానీ టిఎన్ శేషన్ చీఫ్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు కొన్ని మార్పులు చేశారు. ఆయన చేసినటువంటి మార్పులకు సంబంధించినటువంటివే ఈ ఎన్నికల వ్యవస్థలో ఖర్చుకు లిమిటేషన్, ఎంపీ ఇంత పెట్టుకోవాలి, ఎమ్మెల్యే ఇంత పెట్టుకోవాలి అనేటువంటిది కొన్ని నిబంధనలు అయితే ఆయన ఉన్నప్పుడు చేశారండి. ఇప్పుడు ఏమైతున్నాయంటే దీంట్లో కూడా మళ్ళీ వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల, లేకపోతే బాధ్యత లేకపోవడం వల్ల
పొందడం వల్ల ఏమవుతుందంటే విచ్చలవిడితనం అనేటువంటిది పెరిగింది. మనకు ఒక ఎంపీకి ఎమ్మెల్యేకో ₹1,00,00,000 ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఖర్చు మొత్తం ఎంపీకి ₹1,00,00,000 ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అనుకోండి మేడం. ఇవాళ ఒక చిన్న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెడితే 4 కోట్లు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎటుపోతుంది? అసలు ఎవరు రాస్తున్నారు? ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చే ముందు లెక్కేశాను. ఒక ఎంపీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఆంధ్రాలో నుంచి 1000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని నియోజకవర్గాల్లో 2000 కూడా ఇచ్చారట ఓటుకి. అంటే ఒక 1,00,000 మందిని టార్గెట్ చేసి ఇచ్చినట్లయితే ఒక 3 కోట్లు 4 కోట్ల రూపాయలు కేవలం డబ్బు పంపిణీకి అవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే అసలు వీటి మీద నియంత్రణ ఎట్లా? అంటే రాజకీయ పార్టీలే ఎవరికి వాళ్ళు ఒక సరిహద్దు గీసుకోవాలి. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. అసలు ఈ వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి అనేటువంటిది వాళ్ళలో రావాలి. ప్రజల్లో కూడా పొరపాటున కూడా నేను రూపాయి కూడా తీసుకోకుండా నేను ఓటు హక్కు అనేటువంటిది నా బాధ్యత అనేటువంటిది ప్రజల్లో రావాలి. తర్వాత మీడియా కూడా, ఫోర్త్ ఎస్టేట్ మీడియా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ప్లస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ పనిచేస్తున్నప్పుడు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కంటిన్యూషన్ గా దీని మీద పనిచేస్తే రాబోయేటువంటి జనరేషన్ లో ఏమైనా మార్పులు మనం చూసేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఓకే, రైట్ అండి. రామ్మోహన్ రావు గారు, మనకి ఇప్పుడు నరసింహరావు గారు మాట్లాడుతూ అంటే ఎవరైనా సరే పోటీ చేసే అభ్యర్థులైన వాళ్ళు కూడా గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అని వాళ్ళ నిజాయితీగా వెళ్ళాలి, డబ్బు పంపిణీకి పూనుకోకూడదు అంటున్నారు. కానీ పరిస్థితి అయితే ఎలా ఉందండి? ఎలా అయినా సరే గెలవాల్సిందే అని అన్నదానికి వచ్చేసింది కదా. ఈ ఎన్నికలని అంగట్లో మన దొంగట్లో కూర్చొని మనం వెంటకు లేస్తున్నాం అంతే. అంటే ఒక్క ఓటు మెజారిటీ వస్తే గెలుపు కదా. అంటే మనకు ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందంటే ఒక ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు చెప్తారు. ఉదాహరణకు దేశవ్యాప్తంగా 37% వచ్చిన ఓట్లతో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. 303, 1-2 కాదు. అదే ఒక్క 4% తక్కువ వచ్చింది 52 సీట్లే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వచ్చింది ఇది? చూడండి, మన తెలంగాణలో ఎన్నికల్లో 1.8% తేడాతో మీకు టీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ 3 రావడానికి బీజేపీ కూడా కొన్ని తీసుకున్నది. అందుకని ఎఫ్పిటిపిలో గెలుపు గుర్రాలు అనగానే ఏమైందంటే ఎట్లాగైనా గెలవాలని ఎన్ని మా ప్లాన్ చేస్తారు. అంటే శతకోటి దరిద్రాలకు దీనిలో భాగంగానే డబ్బు మధ్య మేరుడై పారుతుంది. నరసింహరావు గారు చెప్పినట్టు 2 ఉంటాయి. ఒకటేమో ఈ డబ్బు మద్యం లేకపోతే నిజంగా ఎన్నికల ఖర్చు చాలా తక్కువ అంట. నేను ఫీల్డ్ లెవెల్ నుంచి పనిచేసిన గెలిచినోడిని, ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయినాడు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడేమో 40 లక్షలు ఎమ్మెల్యేకు, 90 లక్షలు ఎంపీకి. నిజంగా 90 లక్షల ఎంపీ కరెక్ట్ కాదు. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే మరి ఒక ఎంపీ సీట్ కనుక 40x7 కావాలి, అది ఎక్కువనే ఉండాలి. కానీ నిజంగా చెప్పండి, మంచి ప్రచారం చేసుకుందాల్సుకుని 40 లక్షలు కానీ ఆ 90 లేకుండా 2 కోట్లు చాలా సరిపోతాయి. కానీ ఇది కాక మద్యము డబ్బు పంచడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. సమస్య అక్కడ వస్తుంది. ఇవి పంచకుండా ఉండాలంటే ఒక చిన్న ప్రయోగం మేము పశ్చిమ గోదావరి జిల్లాలో చేసినాం. అయ్యా మీరు ఒకటే గెలుస్తారు కదా, 4 పోటీ చేసినప్పుడు ఎవరు డబ్బులు పంచకండి, చూద్దాం ఏమైందో చూద్దాం అంటే చాలా మంచిది కేస్ స్టడీ. చాలా అద్భుతంగా వాళ్ళు పంచకపోతే నో ఓట్ నో క్యాష్ నో ఓట్ అని మొన్న హుజూరాబాద్ లో మున్గోలు చూసినాం కదా. అట్లాగే అక్కడ కూడా ప్రవర్తించారు. నేను చెప్పింది 15 ఏళ్ళ క్రితం ప్రయోగం చేసింది. ఏంటంటే ఆకివీడు దగ్గర ఒక ఊళ్ళో చేస్తే చిన్న ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎన్ని ఓట్లు పడ్డా ఓటు అయితే జరుగుతుంది కదా అని కుటుంబ సభ్యులు ఓటేయడానికి పోయిన తర్వాత పోటెత్తిండ్రు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కావాల్సింది 8 దాకా వేసింది లోపల వాళ్ళకి. అంటే ఏమైందంటే డబ్బులు ఇవ్వరు ఎట్టి పరిస్థితులు అని తెలుసుకున్న తర్వాత గ్యారెంటీ వాళ్ళే ఓట్లేస్తారు. డబ్బులు వీటింటికి వచ్చి వాళ్ళు అడుగుతలేదు, వాళ్ళ ఇంటికి పోయే పిలుస్తారు. మారాల్సింది 4 లక్షల మందా? నేనేమంటే 4 లక్షల మంది మార్పులు సాధ్యం కాదు. అందుకని అంబేద్కర్ ఏమన్నాడంటే గాంధీ మార్పులు ఏమో వెళ్ళని తినొద్దు అని చెప్పడానికి నేను మారాలనుకున్నాను వ్యక్తిగతంగా, నేను వారిని విమర్శించడం కాదు. వ్యక్తి మారితే వ్యవస్థ మారితే ఆయన అనుకున్నాడు. అంబేద్కర్ ఏమనుకున్నాడు? వ్యవస్థ మారితే వ్యక్తి మారుతాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకున్నాయి అర్చన గారు? ట్రాఫిక్ సిగ్నల్ అంటే అందరం అవుతాం, లేకపోతే ఉప్పల్ చౌరస్తాలు ఎటు పడితే అట్లా పోయేవాళ్ళం కదా. ఇదే అంతే అంటున్నాడు. అంటే వ్యవస్థలో కొన్ని కట్టుబంధ నిబంధనలు చేయాలి. మొట్టమొదటి నిబంధన ఏంటంటే ఈ డబ్బు మద్యం పంచకుండా ఉండే పరిస్థితి కావాలంటే ఈ ఎఫ్పిటిపి ఒక్క ఓటు నిబంధన మన గెలుపు ఓటమి నిర్ణయించే పద్ధతి మారాలి. తామాషా పద్ధతి ఎన్నికలు కరెక్ట్ అంటున్నాడు. పార్టీలకు ఓటింగ్ జరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్ని సీట్లే వస్తాయి. ఉదాహరణకు బీజేపీకి 37% ఓట్లు వస్తాయి. దేశవ్యాప్తంగా 542లో 37% సీట్లు వచ్చేవి కదా ఓట్లు వస్తే. అట్లా ఏమైందంటే అన్ని పార్టీలు నా ఓటు వేస్ట్ పోదు అని అనుకుంటారు. ఏమవుతుందంటే
మేము మనందరం నిలబడ్డాం అనుకోండి, రామ్మోహన్ రావు గారికి మన అర్చన గారికి పోటీ లేదంటే, జయరాం గారికి నరసింహరావు గారికి పోటీ ఉందంటే వాళ్ళిద్దట్లో ఎవరిని చూస్తున్నా నా ఓటు వేస్ట్ పోవద్దు అనుకుంటున్నాను. అంటే అప్పుడు వేస్ట్ పోతుంది, పద్ధతి ఎన్నికల్లో వేస్ట్ పోతే విధానం మార్చకుండా దీనిలో ఎంత గుడుగుడు గుంచమాడినా కూడా ఈ విధానం మార్చకుండా కష్టం. 92 దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో ఈ తమాషా పద్ధతి. మనకు బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా 2 ఉన్నాయి. బ్రిటన్ పాలసీ మనది, బ్రిటన్ మోడలే మనది, అధ్యక్ష పాలన కాదు. అయినా అక్కడ కూడా 2 ఎన్నికలు. అంతేందుకమ్మా మనకు అర్చన గారు ఇక్కడ తెలంగాణ మనకు ఇండియాలో కూడా చేతులెత్తే పద్ధతి ఎన్నికలు ఉంటుంది కదా, వార్డు మెంబర్లు, సర్పంచ్, లేకపోతే మన ఎంపీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్, జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటున్నాం కదా. రెండో పద్ధతి ఇప్పుడు నేను చెప్పిన రహస్య ఓటింగ్. మూడోది ఉంటుంది మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇంకా ఇతరత్ర మాకు అడ్వకేట్లు అయితే మాకు ఐఎంఏ, మనకు డాక్టర్లు అయితే ఐఎంఏ డాక్టర్ గారు ఉన్నారు, అడ్వకేట్లు అయితే మనకు బార్ కౌన్సిల్, వీటికి ప్రిఫరెన్షియల్ ఓటు ఉంది. 1, 2, 3, 4 వేస్తాం. అంటే నేనేమంటున్నా, ఇన్ని విధానాలు ఉన్నప్పుడు దామాషా పద్ధతి కూడా ఎందుకు అవలంబించవద్దు మనం? అంటే విధానాలు మార్చకుండా ఇందులోనే గుడుగుడు కొంచెం ఆడితే పరిష్కారాలు రావు. ఖచ్చితంగా రేపు దామాషా పద్ధతి ఎన్నికలు వస్తే కొంతవరకు ఈ మార్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జయరాం గారు, మరి మీరేం చెప్తారండి? అందరూ మొత్తంగా 100% ఓటింగ్ జరగాలి, అలాగే నో క్యాష్ నో ఓట్ విధానం అయితే ఖచ్చితంగా అమలై తీరాలి, అదందరూ ఆయా అభ్యర్థి అందరూ గట్టిగా ఉండాలి దాంట్లో అంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం అవుతుంది? సాధ్యమయ్యే పనేనా? ఏమంటారు? మ్యూట్ లో ఉన్నారు సార్ డాక్టర్ గారు. వినిపించట్లేదండి జయరాం గారు. మ్యూట్ లో ఉన్నారు డాక్టర్ గారు. చూడండి, మ్యూట్ లో ఉంది. హలో, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి జయరాం గారు. ఇది రాజకీయ నాయకుల లోపల చిత్తశుద్ధి ఉంటే సాధ్యపడుతుందండి. వాళ్ళే కనుక ఇలాంటిది ఎంకరేజ్ చేసినంత కాలము విపరీతమైన ఇక్కడ ఎందుకు అంటే దీని వల్ల అసలు ఎవరైనా రాజకీయ ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి, అంటే నిజంగానే వాళ్ళ దగ్గర కాస్త డబ్బు ఉన్నా కానీ ఎన్నికలు పోటీ చేయడానికి అదేం సరిపోవట్లేదు కదండి. వేల కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు ఉంటేనే ఎన్నికలు పోటీ చేయగలం అనే సందర్భానికి వచ్చేసారు. 100 కోట్లు కూడా పక్కన పడిపోయాయి ఇప్పుడు. అర్చన గారు, అదే చెప్తున్నాను. ఇక్కడ నేను వరంగల్లో పుట్టానండి. వరంగల్లో పుట్టేసి నేను ఎంబీబీఎస్ లో ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలతోని, విద్యార్థి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండీ చేయడం, ఎండీ తర్వాత ఇతర కోర్సుల కోసం నేను అమెరికాకు వెళ్ళడం, ఆ నుంచి వచ్చిన తర్వాత కూడా రాజకీయాలతోని సంబంధాలతోనే ఉన్నాము. రాజకీయ విశ్లేషణగా ఇప్పుడు ఒక డాక్టర్ గా ఉండి కూడా, అంటే రాజకీయాల మీద ఉండే ప్రేమతోనే ఇదంతా. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా వరంగల్ కానీ తెలంగాణ జిల్లా లోపల రాజకీయాలతోని మమేకమై ఉండే వ్యక్తులు ప్రతి కుటుంబంలో ఉన్నారు. ఈ రోజు అంతమంది రాజకీయాలలో రాగలరా అంటే ఎప్పుడు రాలేకపోతున్నారు. రాగలరంటే అప్పుడు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. ఇప్పుడు ఉన్న రాజకీయాలు వచ్చేసి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకున్నారు. అంతే అండి. ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కామన్ మ్యాన్ లోపల, రాజకీయాలకు ఆ ఔత్సాహిక రాజకీయాల్లో రావాలనుకున్న లోపల ఉండదు. ఒక డాక్టర్ అనుకోండి, ఒక బలమైన డాక్టర్ వచ్చినప్పుడు ఒక పేద డాక్టర్ డిఫరెంట్ గా పెట్టలేదు, అంటే వేరే డౌట్ లేదు. ఒక రాజకీయ నాయకుని కొడుకు, ఒక మినిస్టర్ కొడుకో ఎమ్మెల్యే కొడుకో ఉన్నప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి రాజకీయ అక్కడ ఢీకొనడం ఇబ్బంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు ఇది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ పెద్దపల్లి ఉంది అనుకోండి. పెద్దపల్లి తరతరాలకు ఒక కుటుంబం నుంచి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు అక్కడ రాజకీయాల్లోకి వచ్చిండ్రు. మళ్ళీ మనవడిగా ఉన్న వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి అక్కడ సామాన్యమైన వ్యక్తి ఏ విధంగా కుదురుతుందండి? అంటే అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ లో చూడండి, కులపరమైన విషయాలను చూడండి, లేదు అనుకుంటే ఇతర రాజకీయ అంశాలను చూడండి, ఆర్థిక పరమైన అంశాలను చూడండి, లేదనుకుంటే ఇతర సంబంధించిన విషయాలు కానీ, అంటే ప్రోటోకాల్, తాత తండ్రి తను ఇలా రాజకీయాలు, అంటే కుటుంబ వారసత్వమైన రాజకీయాలు పోషిస్తూ ఉంటే ఇతర వ్యక్తులకు ఏ విధంగా ఉంటుంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎంబీబీఎస్ రాసేటప్పుడు ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదివి నేను ఎంబీబీఎస్ రాస్తే నాకు సీటు అత్యున్నతమైన ప్లేస్ లో నాకు సీట్ వచ్చేసింది, అత్యున్నతమైన కాలేజ్ లో నాకు సీట్ వచ్చేసింది. నేను టాపర్ గా నేను పాస్ అయ్యాను. కానీ అదే జిల్లా పరిషత్ స్కూల్లో రాసిన వాళ్ళకి ఇప్పుడు సీట్ వస్తుంది అంటే రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ ప్రైవేటు వ్యవస్థను పెంచి పోషిస్తున్న తర్వాత అక్కడ పూర్తిగా ఆర్థిక పరమైన విద్యార్థులందరినీ తీసుకొచ్చి ఆడ పెట్టేసి వాళ్ళను ప్రిపేర్ చేసేసి జిల్లా పరిషత్లో ఉన్న స్కూల్లో ఉన్న స్టూడెంట్ కు ఈ రోజు కార్పొరేట్ ఉన్న స్టూడెంట్ కు ఇద్దరు కలిసి అదే ఎంబీబీఎస్ ఎగ్జామ్ పెడితే ఎట్లా పాస్ అవుతారండి? దీని మీద కూడా మేము లోక్సత్తాలో మాట్లాడాం, ఈ ఎడ్యుకేషన్ మీద కూడా లోక్సత్తా. అంటే ఈ వ్యత్యాసం ఉన్నప్పుడు ఎట్లా అంటే తనకు డాక్టర్ కావాలని ఉంది, ఈయనకు డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలి. అంటే డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం ముఖ్యమా,
ఒక నిరుపేద పోడుకు డాక్టర్ కావడం ముఖ్యమా అంటే Okay, yes. దీనికి ఎవరు ఆన్సర్ చెప్పలేరు. Hmm. అంటే ఇక్కడ దీన్ని మనం లేటెస్ట్ గా ఏం చెప్తున్నామంటే స్కిల్డ్ అని అంటున్నాం. ఓకే, రైట్ రైట్ రైట్. స్కిల్ అంటే ఇక్కడ దీని లేటెస్ట్ గా డబ్బుతోని మాత్రమే రాజకీయం. Yes. ఇక్కడ స్కిల్ ఏంటి అంటే రాజకీయాలలో డబ్బు డబ్బు అంతే. స్కిల్ రైట్. ఇది స్కిల్. Yes. అంటే రాజకీయాలలో డబ్బున్న వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఉందని అపోహ కాదు, స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటే ఓకే, మళ్ళీ రాజకీయాల లోపల రైట్ అండి. మళ్ళీ ఒక Right స్థాయి అండి. వ్యక్తులు Yes. వచ్చినప్పుడు మాత్రమే నిజాయితీ గల వ్యక్తులు Right అండి. మాత్రమే దాన్ని రైట్ అండి జయరామ్. డిఫరెంట్ గా ప్రే చేయాలని నేను రైట్ కోరుకుంటున్నాను. అండి డాక్టర్ జయరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నరసింహరావు గారు సమయం అయితే అయిపోయింది, మళ్ళీ మనం ఇంకో రోజు అయితే మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు చర్చలో పాల్గొనేందుకు. ఇది ఇవాళ డిబేట్ చూస్తూనే ఉండండి 9 న్యూస్.